ఫ్రెండ్స్ చాలామంది ఇన్ ఇయర్ మానిటర్స్ అంటే ఐఈఎమ్స్ తీసుకొని నేను కూడా ఒక ఆడియో ఫైల్ లాగా హయ్యెస్ట్ క్వాలిటీలో మ్యూజిక్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి మస్తు మందికి ఉంటుంది. కానీ ఐఈఎం అనేవరకే చాలా కాస్ట్లీ కదా. ఇప్పుడు ఎందుకు మన ఫోన్ బడ్జెట్ది మిడ్ రేంజ్ ఫోన్ దీనికి అన్ని డబ్బులు పెట్టి ఐఈఎం తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి మస్తు మంది ఐడియా డ్రాప్ చేసుకుంటారు కదా. ఇంకా ఇప్పటి నుంచి అది అవసరం లేదు. మీరు ఆడియో ఫైల్ జర్నీ ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే హెడ్ ఫోన్ జోన్ ఇంకా ఫియో అనే బ్రాండ్ తెలుసు కదా మీకు. నేను కొన్ని 2-3 ఇయర్స్ బ్యాక్ నేను ఒక డాక్ అన్బాక్స్ చేశాను. మంచి బ్రాండ్ వాళ్ళు, అంటే ఆడియో ప్రోడక్ట్స్, డాక్లు ఇంకా డాప్లు ఇంకా హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ ఇవి హయ్యెస్ట్ క్వాలిటీవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వాళ్ళతోటి హెడ్ ఫోన్ జోన్ కొలాబరేషన్లో ఒకటి మంచి రీజనబుల్ కాస్ట్లో సూపర్ బడ్జెట్ ప్రైస్లో అందరు కొనేలాగా, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇంకా బడ్జెట్ మొబైల్స్ ఉండే వాళ్ళు కూడా కొనేలాగా 2 వేరియంట్స్ 3.5mm ఇంకా టైప్ సి వేరియంట్ 2 వేరియంట్లలో ఒక మంచి ఇన్ ఇయర్ మానిటర్ లాంచ్ చేశారు. అయితే వాళ్ళు నాకు ప్యాకేజ్ పంపించారు కదా. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, ఏ పార్ట్ మిస్ అవ్వకండి. ఇంకా లైక్ కొట్టేయండి, ఎందుకంటే మీకోసం మస్తు ఐటమ్ తీసి పెట్టినా. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ ఇంకా చాలా అంటే యూనిక్ ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్లు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అయితే ఈరోజు హెడ్ ఫోన్ జోన్ మనకి పంపించిన ప్రోడక్ట్ మొత్తం అన్బాక్స్ చేసి అది ఏంటి, దాని పర్ఫార్మెన్స్ ఏంటి, ఇంకా దాని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా దాని బిల్ట్ క్వాలిటీ అవన్నీ డీటెయిల్గా వాళ్ళు చెప్పిన ప్రైస్కి అది వర్తా కాదా చూద్దాము. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ప్యాకేజ్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ మనకి హెడ్ ఫోన్ జోన్ నుంచి వచ్చిన ప్యాకేజ్. వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ ఉంటుంది, మంచి ప్రీమియం వరల్డ్స్ ఫైనెస్ట్ కేటగిరీ హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, అన్ని ఆడియో ప్రోడక్ట్స్. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే నేను లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. బాక్స్ ఓపెన్ చేయగానే హలో ఆడియో ఫైల్స్ అని గ్రీటింగ్స్ ఉండేసి ఇక్కడ 2 కార్డ్స్ వచ్చినాయి. వీళ్ళు ఫియో తోటి కొలాబరేట్ చేసేసి మంచి హై క్వాలిటీ ఇన్ ఇయర్ మానిటర్స్, అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో అందరు కొనేలాగా బడ్జెట్ ప్రైస్లో లాంచ్ చేశారు. ఈరోజు డీటెయిల్గా చూద్దాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వీడియో పాజ్ చేసుకొని ఇక్కడ కార్డ్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు. అయితే ఈరోజు మొత్తం దీన్ని అన్బాక్స్ చేసి మనం దీని బిల్ట్ క్వాలిటీ, లుక్స్, ఇంకా దాని ఆడియో పర్ఫార్మెన్స్ మెయిన్ ఎట్లా ఉందో చూద్దాం. ఇది మన ఫియో ఇంకా హెడ్ ఫోన్ జోన్ కొలాబరేట్ చేసి డిజైన్ చేసిన ఇన్ ఇయర్ మానిటర్స్. చాలామందికి ఇన్ ఇయర్ మానిటర్స్ అంటే మస్తు ఇష్టం ఉంటుంది, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుందని ఐడియా డ్రాప్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇంకా అవసరం లేదు, ఎందుకంటే ఇది JD1 అని కొత్తగా లాంచ్ చేశారు కదా ఇన్ ఇయర్ మానిటర్స్. ఇక్కడ చూడొచ్చు మీరు హెడ్ ఫోన్ జోన్, ఫియో రెండిటి బ్రాండింగ్ ఉండేసి సింగిల్ డైనమిక్ ఇన్ ఇయర్ మానిటర్స్ ఇవి. అయితే రీజనబుల్ కాస్ట్ 1499 రూపీస్కి అవైలబుల్ ఉంది, అండర్ 1500 రూపీస్. ఇందులో ఏం లేదు, జస్ట్ ఒక కేబుల్, డిటాచబుల్ కేబుల్, అది కూడా ఇది విత్ మైక్తో ఉన్న మోడల్. ఇందులో మీకు ఇది 3.5mmకి జాక్ పిన్ తోటి వచ్చింది కదా. మీకు టైప్ సి వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. అందులో అయితే మీకు డాక్ కూడా బిల్ట్ ఇన్ ఉంది. ఇది ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, యూస్ చేసే ముందు సరే చెక్ చేసుకోండి. కంప్లీట్ చైనీస్లోనే ఉంది ఇది. ఇందులో పెద్దగా ఏముండదు, జస్ట్ దాని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే చాలు. ఇక్కడ జేడ్ ఆడియో అని ఇక్కడ రాసేసి కింద మీకు ఒకటి యాక్సెసరీస్ బాక్స్ వచ్చింది. ఇందులో అదే కేబుల్ ఇంకా ఎక్స్ట్రా పేర్ సిలికాన్ ఇయర్ టిప్స్ ఇందులో ఉంటాయి. అంటే దానిపైన ఆల్రెడీ మీడియం ఎప్పుడు పెట్టి వస్తుంది కదా, ఒకటి లార్జ్ స్మాల్ మనకి ఎక్స్ట్రా పంపించారు. అది బెస్ట్ ఫిట్ ఇంకా బెస్ట్ నాయిస్ ఐసోలేషన్ ఏది ఉందో మీరు సెట్ చేసుకోవాలి, చేంజ్ చేసుకొని. ఇంకా TRRS గోల్డ్ ప్లేటెడ్ ఎల్ షేప్ జాక్ పిన్ ఉంది, 3.5mmది. కేబుల్ కొంచెం యావరేజ్గానే అనిపిస్తుంది, ఫియో బ్రాండింగ్ ఉండేసి. ఇక్కడ చూడొచ్చు కేబుల్ క్వాలిటీ అది. ఇంకా ఇన్లైన్ రిమోట్ కూడా ఉంది, అంటే మీకు కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా వాల్యూమ్ అప్ డౌన్ బటన్, ప్లే పాజ్ బటన్, ఇంకా మైక్రోఫోన్ అవన్నీ చూడొచ్చు. ఇంకా ఇది ఇయర్ హుక్స్ ఇవి. ఇది డిటాచబుల్ 2 పిన్ కేబుల్ కదా. మీరు ఫ్యూచర్లో కావాలంటే మీరు ఇంకొంచెం మంచి బెటర్ క్వాలిటీ కేబుల్స్ కూడా కావాలంటే సపరేట్గా పర్చేస్ చేసుకొని దీనికి పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా ఫోమ్లో నీట్గా డ్యామేజ్ అవ్వకుండా ఇవి ఐఈఎమ్స్ పెట్టొచ్చినాయి. ఇది సింగిల్ డైనమిక్ డ్రైవర్, ఒకటే డ్రైవర్ ఉంటుంది, కానీ దీని లోపల మ్యాగ్నెటిక్ సర్క్యూటరీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫియో వాళ్ళది. అంటే హై పవర్ ఉండేసి మీకు కొంచెం అంటే దాని ఎఫిషియన్సీ ఎక్కువ ఉండేలాగా డిజైన్ చేస్తారు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు, కంప్లీట్ మీకు గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఉండేసి ఫియో ఇంకా హెడ్ ఫోన్ జోన్ బ్రాండింగ్ ఉంది. ఇది బ్యాక్ మెటల్ ప్లేట్ ఉండేసి ఇక్కడ 2 పిన్ కనెక్టర్ కూడా చూడొచ్చు. ఇంకా ఫ్రంట్ సైడ్ మొత్తం అక్రిలిక్ షెల్ ఉంది, మొత్తం ట్రాన్స్పరెంట్ ఉండేసి ఇక్కడ లెఫ్ట్ రైట్ మార్కింగ్ ఉంది. డ్రైవర్ కూడా చూడొచ్చు మీరు అక్కడ నుంచి. మీడియం సైజ్ సిలికాన్ ఇయర్ టిప్స్ తోటి పెట్టేసి డిజైన్ వైజ్ అయితే ఓకేనే అనిపిస్తుంది. చూద్దాం మనం యూస్ చేసి పెట్టి కంఫర్ట్ వైజ్ ఎట్లా ఉంది. వెయిట్ అయితే తక్కువనే ఉంది, 6 to 7 grams అట్లా ఆ మధ్యలో ఉంటుంది వెయిట్. ఇట్లా మీరు దానికి కేబుల్ అటాచ్ చేసేసి యూస్ చేయొచ్చు. ఇది సింపులే, ఇది జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఇట్లా కేబుల్ అటాచ్ చేసేసి
ఇంకా నేను ఇది యూజ్ చేస్తాను. కొన్ని అంటే ఇంగ్లీష్ సాంగ్స్, హిందీ, తెలుగు అన్నీ మ్యూజిక్స్ బేస్ తోటున్నవి. ఇంకా కొన్ని మూవీస్ వాచ్ చేసి అట్లనే గేమింగ్ గూడా ఆడి చూద్దాం ఈసారి. గేమింగ్‌కి గూడా పనికొస్తదా లేదా? ఎందుకంటే 1500 లోపల ఇన్ ఇయర్ మానిటర్స్ అంటే ఇంకా చెక్ చేయాల్సిందే. మొత్తం కొన్ని గంటలు యూజ్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో క్లిప్‌లో డీటెయిల్‌గా చెప్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ ఈ ఇన్ ఇయర్ మానిటర్స్ది. మీకు ఎలా అనిపించింది? ఇది హెడ్ఫోన్ జోన్ ఇంకా ఫియో ఇద్దరు కొలాబరేట్ చేసి JD1 అని చెప్పేసి IEMs డిజైన్ చేశారు కదా, చాలా రీజనబుల్ కాస్ట్. ఇది వచ్చేసి మన దగ్గర ఉన్నది ఇప్పుడు 3.5mm జాక్ తోటి ఉంది కదా, ఇది విత్ మైక్రోఫోన్. ఇది 1499 రూపీస్, అంటే అండర్ 1500 రూపీస్ కంటే చాలా రీజనబుల్. మీరు ఇక్కడ నుంచి ఇంకా ఆడియో ఫైల్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అంటే సూపర్ బడ్జెట్ ప్రైస్ కాబట్టి మీరు బడ్జెట్ మొబైల్ ఉన్న 3.5mm జాక్ ఉంటే చాలు, ఇది తీసుకొని మీరు ఆడియో ఫైల్ లాగా IEMs పెట్టి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఇంకా కాల్స్ మాట్లాడడానికి కూడా మీకు మైక్రోఫోన్ ఉంది, ఇన్లైన్ రిమోట్ ఉంది, గేమింగ్కి యూజ్ చేసుకోవచ్చు, మ్యూజిక్కి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఇంకొంచెం బెటర్ మీ దగ్గర టైప్ సి పోర్ట్ ఉన్న మొబైల్ ఉందనుకోండి, మిడ్ రేంజ్ మొబైల్ అట్లా అయితే దీంట్లో ఇంకో వేరియంట్ ఇంకో 200 ఎక్స్ట్రాకి, అంటే ఇది 1499 కదా, 1699 రూపీస్కి మీకు టైప్ సి వేరియంట్ విత్ బిల్ట్ ఇన్ డాక్ తోటి కూడా అవైలబుల్ ఉంది. అందులో ఇంకా మీకు 5 EQ మోడ్స్ కూడా ఉన్నాయి, ప్రీసెట్ EQ మోడ్స్. అంటే మీకు కొంచెం బేస్ బూస్ట్ కావాలంటే, ఒకవేళ ట్రెబుల్ కావాలంటే, లేకపోతే వోకల్ ఎన్హాన్స్మెంట్, లేకపోతే హర్మన్ టార్గెట్ కావాలంటే, ఇట్లా మీకు డిఫరెంట్ 5 మీకు ప్రిసెట్ EQs కూడా ఉన్నాయి. ఇంకా అది టైప్ సిది మన దగ్గర లేదు కాబట్టి నేను ఇంకా దాని పర్ఫార్మెన్స్ డాక్ది ఎట్లా ఉంది నేను చెప్పలేను, కానీ ఇదైతే ఓకే అని చెప్పొచ్చు. 1500 ఇంకా అంటే 1499 రూపీస్ అంటే చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. అయితే మీరు నా సజెషన్ ఏంటంటే ఇంకో 200 ఎక్కువ పోయినా విత్ డాక్ ఉన్నది తీసుకుంటే బెటర్, ఒకవేళ మీ మొబైల్లో టైప్ సి పోర్ట్ ఉంటే. ఎందుకంటే మీకు 1700 రూపీస్లో డాక్, మీకు ఇన్ ఇయర్ మానిటర్స్ విత్ ప్రీసెట్ EQs అన్నీ అంటే రీజనబుల్ అని చెప్పొచ్చు. 10mm డ్రైవర్స్, మంచి పెద్ద సైజ్ డ్రైవర్సే ఉన్నాయి. ఇంకా డిజైన్ వైజ్ అంటే ఇక్కడ నేను చెప్తున్నాను కదా, పెట్టుకొని నేను యూజ్ చేశాను. ఒక్కొక్క ఇయర్ ఫోన్ వచ్చేసి అండర్ 7 grams ఉంది వెయిట్, చాలా కంఫర్టబుల్ ఉంది, పెట్టుకోవడం కూడా ఈజీ. ఇది యాక్చువల్గా ఎన్ని గంటలు పెట్టుకున్నా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే కంఫర్ట్ వైజ్ అయితే నాకు మస్తు అనిపించింది. ఈ ఫిట్టింగ్ కానివ్వండి, ఇది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఇంకా నాయిస్ ఐసోలేషన్ అంటే మీరు సిలికాన్ ఇయర్ టిప్స్ ఎక్స్ట్రా ఇచ్చారు కదా, మీకు బెస్ట్ సూటబుల్ ఏదో అది చేంజ్ చేసుకోండి. ఇవి సింగిల్ డైనమిక్ డ్రైవర్వి, 10mm డ్రైవర్, మీకు 24 ohms ఇంపిడెన్స్ ఉంది డ్రైవర్ది. ఇంకా 20 Hz నుంచి 20 kHz వరకు మీకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది. దీని షెల్ కూడా మీకు ట్రాన్స్పరెంట్ అక్రిలిక్ షెల్ ఉండేసి బ్యాక్ సైడ్ మెటల్ ప్లేట్ ఉండి, ఫియో ఇంకా హెడ్ఫోన్స్ ఉంది, లోగో బ్రాండింగ్ ఉంది. డిజైన్ వైజ్ కూడా సింపుల్ డీసెంట్ ఉన్నాయి. ఒకటే నాకేంటంటే ఈ కేబుల్ ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఇస్తే బాగుండేదేమో అనిపించింది. మరీ బేసిక్ కేబుల్ ఉంది కానీ డిటాచబుల్ కేబుల్ కాబట్టి మీరు తర్వాత నచ్చిన కేబుల్స్ కూడా కొనుక్కొని ఏమన్నా రీప్లేస్ చేసుకోవచ్చు. 2 pin డిటాచబుల్ కేబులే కదా, చాలా అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. కేబుల్ క్వాలిటీ కొంచెం యావరేజ్ అనిపించింది, మిగతా అంతా కంఫర్ట్ వైజ్ ఇంకా దాని లైట్ వెయిట్, అది మీరు ఎంతసేపు పెట్టుకున్నా ఏం ఇబ్బంది ఉండదు. ఇంకా ఆడియో క్వాలిటీకి వస్తే మాత్రం ఇది ఎట్లా ఉందంటే కంప్లీట్ వీ షేప్ అని కూడా చెప్పలేము, ఫ్లాట్ అని కూడా చెప్పలేము. ఇన్ ఇయర్ మానిటర్స్ సౌండ్ జనరల్లీ ఎట్లా ఉంటుందంటే యూజువల్లీ ఫ్లాట్గానే ఉంటుంది, అంటే స్టూడియో క్వాలిటీ సౌండ్ ఉంటుంది. మీకు 20 Hz నుంచి 20 kHz వరకు మోస్ట్లీ, అంటే పెద్దగా అటు వేరియేషన్స్ లేకుండా ఇట్లా నీట్గా క్లీన్గా ఫ్లాట్గా ఉండేలాగా డిజైన్ చేస్తారు. అదే ఇన్ ఇయర్ మానిటర్ అంటేనే అది ఏంటంటే సౌండ్ జడ్జిమెంట్ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి. కాకపోతే కొన్ని డిఫరెంట్ బ్రాండ్స్లో కొంచెం చేంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు కేజీ లాంటివి తీసుకుంటే మీకు కేజీవి కొంచెం హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది, మీకు చాలా బ్రైట్ ట్రెబుల్ కొంచెం బ్రైట్ ఉండేసి, నాకు ఫస్ట్ నుంచి కేజీ పెట్టుకుంటే కొంచెం అంటే ఒక 4 పాటలు వినంగానే అబ్బో టైర్డ్ అయిపోయినట్టు అవుతుంది. ఎందుకంటే కొంచెం బ్రైట్ ఉండేసి ట్రెబుల్ సైడ్ ఎక్కువ ఉండేసి ఎక్కువసేపు వినలేము మనం. కొన్ని ఉంటాయి బాగా బేస్ వస్తుంది, అంటే మీకు డ్యువల్ డ్రైవర్ లాంటివి అట్లాంటివి ఉంటాయి. కొన్ని బేస్ బూస్ట్ ఉండేసి కన్జ్యూమర్ లెవెల్ కస్టమర్స్కి కూడా నచ్చేలాగా డిజైన్ చేస్తుంటాయి. ఇది అట్లా కాదు, ఇది ఎట్లుందంటే సింగిల్ డ్రైవరే, కాకపోతే ఏంటంటే మీకు బేస్ బాగానే ఉంది ఇందులో, అంటే మీకు పంచి బేస్ ఉంది, బేస్ లవర్స్కి కూడా నచ్చేలాగా ఉంది. ఇంకా మీకు మిడ్ దగ్గరకు వస్తే కొంచెం అంటే ఒక అరౌండ్ 1-2 kHz దగ్గర కొంచెం ఇట్లా వీ షేప్లో ఇట్లా డౌన్ అయిపోయి మీకు మళ్ళీ ఒక 6-7 kHz దగ్గర అక్కడ కొంచెం పైకి ఉంది. అదే కొంచెం పైకి అనిపించింది నాకు, అంత కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం ఇంకా తక్కువ ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా ట్రెబుల్ అంటే ఒక 16 kHz నుంచి మీకు 20 kHz వరకు ఇట్లా సడన్ రోల్ ఆఫ్ ఉంది. అంటే మీకు ఏంటంటే
ట్రెబుల్ కూడా ఓవర్ కాకుండా మీకు హై ఫ్రీక్వెన్సీ ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మీకు అంటే సిల్కీ స్మూత్ ట్రెబుల్ ఉండేసి అవన్నీ వినొచ్చు. మ్యూజిక్లో ఉండే ప్రతి డీటెయిల్ అవన్నీ వినొచ్చు. మళ్ళీ ట్రెబుల్ కూడా ఎక్కువ కాకుండా, ఎందుకంటే 16 kHz నుంచే రోల్ ఆఫ్ ఉంది కాబట్టి కొంచెం స్మూత్ రోల్ ఆఫ్ ఉండేసి కొంచెం బ్రైట్ అనిపించదు, మీకు ఓకే అనిపిస్తుంది. అయితే నా ఈ ROG Phone 7 ఉంది కదా అల్టిమేట్, దీనికి పెట్టి నేను చెక్ చేశాను. ఈవెన్ డాక్కి పెట్టిన సేమ్ పర్ఫార్మెన్స్ ఉంది. అంటే మీరు 1500 రూపాయలకి సూపర్ అల్టిమేట్ IEMs ఇన్ ఇయర్ మానిటర్స్ కొనుక్కొని నేను ఇంకా ఒకటే నాది టాప్ లెవెల్కి వెళ్ళిపోయిందని అట్లా ఏమనుకోవద్దు. 1500 రూపాయలకి వర్త్ అని చెప్పొచ్చు, కానీ టూ గుడ్ అని కూడా చెప్పలేము. అంటే ఓకే, మీరు సాటిస్ఫై అయిపోతారు, అట్లనే యావరేజ్గానే ఉంది క్వాలిటీ. ఇంకా బిల్ట్ క్వాలిటీ కూడా కొంచెం యావరేజ్ అనే చెప్పొచ్చు. అంటే ప్రతిదీ ఇంకా మనం ప్రైస్ 1500 పెడుతున్నాం కాబట్టి ఏది కూడా టూ మచ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు పెట్టిన డబ్బులకి మీరు సాటిస్ఫై అయిపోతారు. మైక్ కూడా ఉంది కాబట్టి మీరు కాల్స్ అవి మాట్లాడవచ్చు అన్నీ. అంటే బిగినర్స్కి, అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడే ఇంకా ఆడియో ఫైల్లోకి ఎంటర్ అయిపోయి నేను కూడా ఆడియో ఫైల్ అని చెప్పుకోవడానికి ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయకుండా ఒక ఇన్ ఇయర్ మానిటర్ తీసుకోవాలనుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. అది కూడా బడ్జెట్ మొబైల్ ఉంటే. దీనికి మళ్ళీ డాక్ కొనడం అయితే అంత నేను వర్త్ అని అనను, ఎందుకంటే ఇవి బడ్జెట్వి కదా, ఈ బడ్జెట్ ఫోన్స్కే సెట్ అవుతాయి. మీరు ఒకవేళ Type-C మొబైల్ ఉంటే ఇంకో 200 ఎక్కువ వేసి Type-C వేరియంట్ తీసుకోవడం బెటర్. అంతేగాని దీనికి మళ్ళీ 5000 పెట్టి డాక్ కొనడం అయితే వేస్ట్. ఒకవేళ డాక్లు అట్లా మళ్ళీ ఎక్స్పెన్సివ్ డాక్లు అవి తీసుకొని యూజ్ చేయాలంటే దీనికి కాదు, ఇంకా మీరు ప్రీమియం మోడల్స్కి వెళ్ళడం బెటర్. అయితే ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన JD1 అంటే హెడ్ఫోన్ జోన్ ఇంకా ఫియో ఇద్దరు కొలాబరేట్ చేసి అల్ట్రా బడ్జెట్ ప్రైస్లో లాంచ్ చేసిన కొత్త ఇన్ ఇయర్ మానిటర్స్. మీకు ఎలా అనిపించినాయి చెప్పండి. ఇంకా నేను చెప్పాను కదా ఈ వీడియోకి ఏదో మనకి సబ్స్క్రైబర్స్కి ఇస్తా అని, ఏదో ఎందుకు ఇవే ఇన్ ఇయర్ మానిటర్స్ ఇచ్చేస్తాను. 3000 లైక్స్ 3000 లైక్లు దాటిన తర్వాత ఈ ఇన్ ఇయర్ మానిటర్స్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని నేను ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. కాబట్టి మీరు మర్చిపోకుండా లైక్ కొట్టేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ఉంది, అది ఆల్రెడీ అన్బాక్స్ చేసిన, ఇంకా మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుంది. అట్లనే ఇంకా నా వీడియోస్ ఏంటంటే నేను ఈ ఎండల వల్ల ఈ మధ్య ఒక 1 మంత్ అట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి 2 రోజులకు ఒక వీడియో అట్లా పెట్టిన. ఇప్పుడు వెదర్ చల్లబడింది కాబట్టి ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇంకోటి, నా కొత్త స్టూడియో ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కదా, ఇంకా అది మొత్తం ఫినిషింగ్ స్టేజెస్లో వచ్చింది. ఇంకా అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అక్కడికి షిఫ్ట్ అయిపోయి ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా మారిపోతుంది మీకు. ఉంటానండి, మళ్ళీ రేపు వేరే ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.